ఒకసారి ఆలోచించు, నీ జీవితంలో ఉన్న పెద్ద శత్రువు ఎవరు? నేను విమర్శించే వల్ల, నీ పరిస్థితిలో, డబ్బు లేకపోవడమా? కాదు, నీకు ప్రతిరోజు వినిపించే ఒక చిన్న స్వరం, ఇది నా వల్ల కాదు, రేపు మొదలు పెడదాం. నువ్వు ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఆ స్వరం బయట నుంచి రాదు, అది నీ మెదడు నుంచే వస్తుంది. కానీ ఈరోజు ఆ స్వరాన్ని ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకుందాం. ఎందుకంటే జీవితాన్ని మార్చే శక్తి నీలోనే ఉంది. సో మన బ్రెయిన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో 5 రూల్స్ చెప్తా వినండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, యువర్ బ్రెయిన్ క్రియేట్స్ ఫియర్. నీ మెదడు నిన్ను భయపెడుతుంది. మన మెదడు యొక్క ప్రధాన పని మనల్ని సురక్షితంగా ఉంచటం. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు అడవుల్లో జీవించేవారు. ప్రతి కొత్త శబ్దం, ప్రతి కొత్త పరిస్థితి ప్రమాదకరంగా ఉండేది. అందుకే మన మెదడు ఇలా నేర్చుకుంది. తెలియనిది ప్రమాదకరం. అందుకే నువ్వు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు, కొత్త ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్నప్పుడు, లేదా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు నీ మెదడు వెంటనే చెబుతుంది, వద్దు, ఇది ప్రమాదకరం. అది నిన్ను ఆపడానికి కాదు, నిన్ను కాపాడటానికి ప్రయత్నిస్తోంది. కానీ సమస్య ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉంటే గ్రో అవ్వలేం. కంఫర్ట్ జోన్ కిల్స్ ఆపర్చునిటీస్. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్ నుండి బయటికి వస్తామో అప్పుడే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. రూల్ నెంబర్ 2, భయాన్ని జయించే సైకాలజీ. చాలామంది జీవితంలో అవకాశాలను కోల్పోవడానికి కారణం అతి ఎక్కువగా ఆలోచించటం. ఓవర్ థింకింగ్ మన మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఒక ఐడియా వస్తుంది, జిమ్కి వెళ్ళాలి, వీడియో తీయాలి లేదా చదవాలి అని. కానీ 5 సెకండ్లలోనే రేపు మొదలు పెడదాం, ఇప్పుడే టైం లేదు, నేను చేయలేను, లేజీగా ఉంది, పర్ఫెక్ట్ టైం కావాలి మనసు చెబుతుంది. అందుకే సైకలాజికల్ టెక్నిక్ ఉంది, 5 సెకండ్ రూల్. దీని అర్థం మనం ఏం చేయాలి అని ఫిక్స్ అయ్యామో అది వెంటనే 5 సెకండ్లలో ఆలోచించకుండా చేయాలి. లేకపోతే మనం అనుకునే పని ఎప్పటికీ చేయలేం. స్టార్ట్. రూల్ నెంబర్ 3, స్మాల్ హ్యాబిట్స్. స్మాల్ హ్యాబిట్స్ అంటే అందరూ చాలా చిన్నగా చూస్తారు, కానీ అవే మన జీవితంలో పెద్ద సక్సెస్ని నిర్ణయిస్తాయి. చాలామంది ఒకేసారి తమ జీవితాన్ని మార్చాలని ప్రయత్నిస్తారు. రోజుకు 5 గంటలు చదవాలి, ప్రతిరోజు 2 గంటలు వ్యాయామం చేయాలి. కానీ కొన్ని రోజుల్లోనే ఆగిపోతారు. ఎందుకంటే మన మెదడు పెద్ద మార్పులను ఇష్టపడదు. అందుకే చిన్న అలవాట్లతో ప్రారంభించు. రోజుకు 5 నిమిషాలు చదువు, 10 పుషప్స్ చేయి, ఒక పారాగ్రాఫ్ రాయి. చిన్న చర్యలు పెద్ద ఫలితాలను ఇస్తాయి. ప్రతిరోజు మనం 1% మెరుగుపడితే 1 సంవత్సరం తర్వాత నువ్వు పూర్తిగా కొత్త వ్యక్తిగా మారిపోతావు. రూల్ నెంబర్ 4, ఫెయిల్యూర్ ఏ న్యూ పర్స్పెక్టివ్. అంటే అపజయాన్ని కొత్త కోణంలో చూడటం. మనం అపజయాన్ని ముగింపుగా చూస్తాం, కానీ సైకాలజీ ఏం చెప్తుందో తెలుసా? ఫెయిల్యూర్ ఈజ్ ఫీడ్బ్యాక్. అంటే నువ్వు పనికిరానివని కాదు, అది నీ పద్ధతిని మార్చుకోవాలని చెప్పే సంకేతం. ఒక చిన్న పిల్లవాడు నడవడం నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు పడిపోతాడు? డజన్ల కొద్దీ. కానీ అతను నడవడం నా వల్ల కాదు అని అనుకోడు, మళ్ళీ ప్రయత్నిస్తాడు. మనం కూడా అలానే ఉండాలి. పడిపోవటం ఓటమి కాదు, మళ్ళీ లేవకపోవటమే ఓటమి. ఫెయిల్యూర్ అనేది మనల్ని సక్సెస్కి తీసుకువెళ్ళే ఒక దారి. ఆ దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా గివప్ ఇవ్వకుండా ముందుకు వెళ్తే అక్కడ నీ కోసం నీ డ్రీమ్ లైఫ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. సో డోంట్ గివ్ అప్. రూల్ నెంబర్ 5, 1 డెసిషన్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. నీ జీవిత కథను మార్చే నిర్ణయం. ఇప్పటి వరకు నీ జీవితాన్ని నీ భయాలు నియంత్రించి ఉండొచ్చు, నీ పరిస్థితులు ప్రభావం చేసి ఉండొచ్చు, ఇతరుల అభిప్రాయాలు నేను వెనక్కిలాగి ఉండొచ్చు. కానీ ఈ రోజు నుంచి నీ కథకు కొత్త అధ్యాయం ప్రారంభం అవ్వచ్చు. ఎందుకంటే నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు. ఈరోజు తీసుకునే నిర్ణయమే నీ ఫ్యూచర్ని నిర్మిస్తుంది. గుర్తుపెట్టుకో, నీ మెదడు నిన్ను రక్షించడానికి ప్రయత్నిస్తుంది, కానీ జీవితాన్ని మార్చేది కంఫర్ట్ కాదు. భయం ఉన్నప్పటికీ ముందుకు వేసే ఆ ఒక్క అడుగుతో నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో ముగిసిన వెంటనే నువ్వు చాలా రోజులుగా వాయిదా వేస్తున్న ఒక పనిని ప్రారంభించు. ఎందుకంటే 1 సంవత్సరం తర్వాత నువ్వు ఈ రోజును గుర్తు చేసుకొని, ఆ రోజు నేను ఆ మొదటి అడుగు వేసినందుకే నా జీవితం మారిందని చెప్పుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో,
ఎవరో వచ్చి ఏదో చేస్తారో అని ఆలోచించడం మాని. నీ లైఫ్ కోసం ఎవరు స్టాండ్ తీసుకోరు. నీ లైఫ్లో డెసిషన్ అనేది నువ్వే తీసుకో. పక్కన వాళ్ళ గురించి నీకు అనవసరం. నీకు ఏం చేయాలనిపిస్తే అదే ఆలోచించు. స్టార్ట్ చేయి, షేర్ చేయి. ఈ వీడియో నీకు ఉపయోగపడితే లైక్ చేయి, షేర్ చేయి. ఇలాంటి సైకలాజికల్ మోటివేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపో, నీలోని శక్తి నువ్వు అనుకున్న దానికంటే చాలా గొప్పది.